తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులందరికీ మ్యాథ్స్ 1A ఈజీగా పాస్ కావటం ఎలా, 75కి 75 సాధించటం ఎలా, 97కి 97 మార్క్స్ తెచ్చుకోవటం ఎలా. దీనికోసం ఏ టాపిక్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, 4 మార్క్స్ ఎన్ని ఉంటాయి, 7 మార్క్స్ ఎన్ని ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. దీని ప్రకారం పేపర్ అనాలిసిస్ చేసి చూపిస్తాను. ఈ వీడియోని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనం మ్యాథ్స్ 1A చూసినట్లయితే ఫస్ట్ టాపిక్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్, టోటల్ 11 మార్క్స్ ఈ టాపిక్స్ నుంచి అలాట్ చేయడం జరిగింది. ఈజీగా ఈ 11 మార్క్స్ మనం సంపాదించుకోవచ్చు. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి మ్యాథమెటికల్ ఇండక్షన్, ఎంఐ అంటాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఓన్లీ 1 క్వశ్చన్ వస్తుంది, 7 మార్క్స్. ఈ టాపిక్కి 7 మార్క్స్ వెయిటేజ్గా ఉంది. థర్డ్ టాపిక్ వచ్చేసి మ్యాట్రిసెస్. సో మ్యాట్రిసెస్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, 2 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటుంది. ఈ 7 మార్క్స్ డెట్, ఈ 7 మార్క్స్ మెథడ్స్, మొత్తం 22 మార్క్స్ ఉంటాయి. సో 22 మార్క్స్ వెయిటేజ్ కలిగిన ఏకైక టాపిక్, ఈజీ టాపిక్ మ్యాట్రిసెస్. నెక్స్ట్ వెక్టార్స్. సో వెక్టార్స్లో ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అని ఒకటి ఉంటుంది. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో సో 2 మార్క్స్ ఉంటాయి, సో ఒక 4 మార్క్స్ ఉంటుంది. సో 2 మార్క్స్ 1 4 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 2 మార్క్స్ 1 4 మార్క్స్ అంటే మనకి ఇక్కడ 2 మార్క్స్ అంటే 4A ఎక్సర్సైజ్ నుంచి ఒకటి ఉంటుంది, 4B ఎక్సర్సైజ్ నుంచి ఒకటి ఉంటుంది, ఒక 4 మార్క్స్ ఉంటుంది. మొత్తం వచ్చేసి 8 మార్క్స్ ఉంటుంది. మొత్తం వచ్చేసి 8 మార్క్స్ ఉంటుంది. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఒక 7 మార్క్స్, 13 మార్క్స్ ఉంటుంది. టోటల్ ఈ టాపిక్ వచ్చేసి 21 మార్క్స్ ఉంటుంది. టోటల్ ఈ టాపిక్స్ వచ్చేసి 21 మార్క్స్ ఉంటుంది. ఇక ట్రిగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో 2 మార్క్స్, 1 4 మార్క్స్, 1 7 మార్క్స్, టోటల్ 15 మార్క్స్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ 6th టాపిక్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, ట్రిగ్ ఈక్వేషన్స్ అంటాం. ఓన్లీ 1 4 మార్క్స్. ఈ టాపిక్ వెయిటేజ్ 4 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఇది కూడా ఓన్లీ 1 4 మార్క్స్ వస్తుంది. ఈ టాపిక్ వెయిటేజ్ వచ్చేసి ఓన్లీ 4 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఓన్లీ 2 మార్క్స్ ఉంటుంది. ఓన్లీ ఈ టాపిక్ వెయిటేజ్ 2 మార్క్స్. అట్లనే నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, 1 4 మార్క్, 1 7 మార్క్స్ ఉంటుంది. మొత్తం 11 మార్క్స్ ఈ వెయిటేజ్ ఉంటుంది. ఈ టోటల్ చూసుకున్నట్టయితే 97 ఉంటుంది. సో 2 మార్క్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే 1 2 3 4 5 6 7 8 9 10 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్, 10 2s are 20 మార్క్స్. 4 మార్క్స్ అబ్జర్వ్ చేసినట్టయితే 1 2 3 4 5 6 7 4 మార్క్స్ ఉంటే ఓన్లీ 5 క్వశ్చన్స్ రాయాలి. 5 4s are 20 మార్క్స్. 7 మార్క్స్ చూసినట్టయితే 1 2 3 4 5 6 7. సో 7 క్వశ్చన్స్ ఓన్లీ నువ్వు రాయాల్సింది 5. 5 7s are 35, టోటల్ 75. 75/75 ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ 1Aలో ఈజీగా పాస్ కావాలి, 7 మార్క్సే నేర్చుకుంటే నేను పాస్ కావాలి అనుకునే వాళ్ళు 7 మార్క్స్ టాపిక్స్ ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేదాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే 7 మార్క్స్ వెయిటేజ్ టాపిక్స్ ఒకసారి ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్స్, మ్యాట్రిసెస్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఈ 6 టాపిక్స్ 7 మార్క్స్ వెయిటేజ్ గల టాపిక్స్. ఫంక్షన్స్ 18th క్వశ్చన్ ఉంటుంది. మ్యాథమెటికల్ ఇండక్షన్ 19th క్వశ్చన్. మ్యాట్రిసెస్ 20 21. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 22. ట్రాన్స్ఫర్మేషన్స్ 23. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ 24. సో దీస్ ఆర్ ద 7 క్వశ్చన్స్. మనం రాయాల్సిన ఓన్లీ 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ ఈజీగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ 24th క్వశ్చన్. మీరు పాస్ కావాలంటే ఫస్ట్ 24th క్వశ్చన్. క్వశ్చన్ పేపర్ చూడంగానే మన కాన్సన్ట్రేషన్ మొత్తం 24th క్వశ్చన్కి వెళ్ళిపోద్ది. ఆ 24th క్వశ్చన్లో ఏముంటుంది,
అది చూడండి, A is equal to 13, B is equal to 14, C is equal to 15. Then find capital R, small r, R1, R2, R3. ఈజీ అదే క్వశ్చన్ ఉంటుంది. లేదా R1 is R1, R2, R3. సో ఇచ్చేసి ఫైండ్ R అండ్ A, B, C. ఈ 2 క్వశ్చన్స్లో నుంచి 100% క్వశ్చన్ వస్తుంది. గ్యారంటీ రాసి పెట్టుకోవచ్చు. ఇంకా లేదు అంటే R1 by BC plus R2 by CA plus R3 by AB is equal to 1 by R minus 1 by 2R. 1 by R minus 1 by 2R. ఇది కూడా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో మనం ఇది కూడా చూసుకోవచ్చు. అట్లనే AB minus R1 R2 by R3 is equal BC minus R2 R3 by R1 is equal CA minus R3 R1 by R2. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఈజీగా మనం చేసే క్వశ్చన్లో ఉంది. తర్వాత సో 1 by P1 plus 1 by P2 plus 1 by P3 is equal to 1 by R. Or 1 by P1 plus 1 by P2 minus 1 by P3 is equal to 1 by R3. P1 P2 and దీంట్లోనే P1 into P2 into P3. ఇది కూడా ఇంపార్టెంట్. సో దీంట్లో ఇవి. తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మీద ఒక సమ్ ఉంది. సో ఏరియా ఆఫ్ సర్కిల్ 1 by root A1 is equal 1 by root A2 plus 1 by root A3 plus 1 by root A equal to 1 by root A1 plus 1 by root A2 plus 1 by root A3. ఇది కూడా ఇంపార్టెంట్. ఇవి నేర్చుకున్నట్టయితే మనకి 6th క్వశ్చన్ ఖచ్చితంగా 7 మార్క్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక 24th క్వశ్చన్ తర్వాత మనకి ఈజీగా నేర్చుకునే ఇంకో టాపిక్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 మ్యాథమెటికల్ ఇండక్షన్. మ్యాథమెటికల్ ఇండక్షన్. సో ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ చూసినట్లయితే ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్లో 2 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇండక్టివ్ మెథడ్. Second one is divisible method. So divisible method. 2 types ఉంటాయి. One is inductive method, second one is divisible method. So first inductive method. Inductive method లో మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ క్వశ్చన్ 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus 3 into 4 into 5 plus so on up to in terms. First question. Second question, 1 cube by 1 plus 1 cube plus 2 cube by 1 plus 3 plus 1 cube plus 2 cube plus 3 cube by 1 plus 3 plus 5 so on. Third question. So 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square plus so on. 3 questions. Next fourth వచ్చేసి 1 by 1 into 4 plus 1 by 4 into 7 plus 1 by 7 into 10 plus so on up to n terms. ఈ మోడల్లో 2 questions ఉంటాయి. అట్లానే ఫిఫ్త్ వచ్చేసి ఏబి సమ్ ఒకటి ఉంటుంది, జీపీ సమ్ ఒకటి ఉంటుంది.
a, a plus d, a plus 2d, a plus 3d, so on up to n terms. AP question. అదే GP question అయితే a, ar, ar square, ar cube, so on. అదొక క్వశ్చన్ ఉంటుంది. ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకున్నట్టయితే మనకి ఈజీగా దీంట్లో చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డివిజిబుల్ మెథడ్. డివిజిబుల్ మెథడ్లో ఒకటి డివిజిబుల్ బై 17, డివిజిబుల్ బై 17, ఇంకోటి డివిజిబుల్ బై 64. రెండే క్వశ్చన్, డివిజిబుల్ బై 17, డివిజిబుల్ బై 64. ఇంకా టైట్గా అడిగితే డివిజిబుల్ బై x ప్లస్ y, divisible by x plus y, where x power m plus y power m. m is odd natural number. ఆ క్వశ్చన్ ఒకటి జస్ట్ అది అంత హరివరిగా చూసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ చూసుకోండి అంతే. మొత్తం 5, 6, 7 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఫాలో కండి. 100% 19th క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పటికి మనం 2 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. 2 క్వశ్చన్స్ చేసాం. ఇంకొక 3 క్వశ్చన్స్ ఆర్ 2 క్వశ్చన్స్ చేస్తే గ్యారంటీ పాస్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఈజీగా ఉండేది మ్యాట్రిసెస్. సో మ్యాట్రిసెస్ ఒకసారి చూస్తున్నట్లయితే, సో మ్యాట్రిసెస్, ఈ మ్యాట్రిసెస్లో క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 19 అయిపోయింది కదా, క్వశ్చన్ నెంబరు 20, 21. క్వశ్చన్ నెంబర్ 20, 21. సో ఈ మ్యాట్రిసెస్లో క్వశ్చన్ నెంబర్ 20, 21లో 20 క్వశ్చన్ వచ్చేసి, క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసి డిటర్మినెంట్స్, డెట్స్. డెట్స్లో కూడా ఓన్లీ 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, డెట్ BCA CAB ABC హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్, మళ్ళీ ఒక డెట్ ఉంటుంది, ఇజ్ ఈక్వల్ A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్. డెట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ డెట్ హోల్ స్క్వేర్. ఖచ్చితంగా ఇదే క్వశ్చన్ ఉంటుంది. ఇది కాకపోతే సెకండ్ క్వశ్చన్, డెట్లో ABC ఇంటూ A మైనస్ B, B మైనస్ C, C మైనస్ A. ఇదే మోడల్ ఇంకోటి AB ప్లస్ BC ప్లస్ CA ఇంటూ A మైనస్ B, B మైనస్ C, C మైనస్ A. ఇది సెకండ్ క్వశ్చన్గా ఉంటుంది. ఇది సెకండ్ క్వశ్చన్గా ఉంటుంది. సో ఇలా మనకి సెకండ్ క్వశ్చన్ వస్తుంది. ఇట్లా ఇది సెకండ్ క్వశ్చన్. ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ABC ఈజ్ ఈక్వల్ టు -1. ABC ఈజ్ ఈక్వల్ టు -1. ఇది థర్డ్ క్వశ్చన్గా ఉంటుంది. ఇక ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి A ప్లస్ B ప్లస్ C హోల్ క్యూబ్ డెట్ ఈజ్ ఈక్వల్. మీరు క్వశ్చన్ చూస్తే గుర్తుపడతారు, జస్ట్ ఐడియా కోసం మీకు చెప్తున్నాను, క్వశ్చన్ మొత్తం రాయట్లే. అట్లనే ఇంకోటి 2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C హోల్ క్యూబ్, 2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C హోల్ క్యూబ్. 4 క్వశ్చన్స్. దీంతో పాటు ఫిఫ్త్ క్వశ్చన్, A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు adjoint A by det A థీరం. A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ adjoint A by det A. ఇది ఒక థీరం ఉంది, ఈ థీరం నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి ఇక మీకు A ఇన్వర్స్ కనుక్కోవటం, A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవటం. ఇది సిక్స్త్ క్వశ్చన్. ఈ సిక్స్త్ క్వశ్చన్స్ మీరు చేసుకుంటే ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 19 మీరు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 20.
క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేసి మెథడ్స్ చెప్పాలి. జీజే గాస్ జోర్డాన్ మెథడ్. జీజే గాస్ జోర్డాన్ మెథడ్. సెకండ్ వన్ క్రామర్ మెథడ్. సెకండ్ వన్ క్రామర్స్ మెథడ్. థర్డ్ వన్ ఇన్వర్స్ మెథడ్. సో ఇన్వర్స్ మెథడ్. ఇక దీంట్లో ఎక్స్ట్రా మనం చూసుకోవాల్సింది కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ లైక్ దట్ గాస్ జోర్డాన్ మెథడ్. ఈజీగా ఉంటుంది, అది కూడా చూసుకోండి. సో దీంట్లో వచ్చేసి సమ్స్ మీకు ప్రతి ఈక్వేషన్కి ఈజీ కూడా తర్వాత కాన్స్టెంట్ ఉంటాయి కదా, డి మ్యాట్రిసెస్, అవి నేను చెప్తాను. సో 1 6 3 ఈజ్ ఈక్వల్ 1 ఈజ్ ఈక్వల్ 6 ఈజ్ ఈక్వల్ 3. 1 6 3 సమ్ అంటాం. 9 32 0 9 52 0 9 52 0. ఈ 3 మెథడ్స్లో ఏదైనా గాస్ జోర్డాన్ కానీ క్రామర్ కానీ ఇన్వర్స్ కానీ మీ ఇష్టం. 1 6 3 9 52 0 13 18 20 13 18 20 8 4 0 8 4 0 5 0 5. సో ఈ క్వశ్చన్స్ 1 2 3 4 5. సో 962 go to 962. ఈ 5 6 క్వశ్చన్స్ మీరు ఫాలో అయినట్టయితే గాస్ జోర్డాన్ క్రామర్ ఇన్వర్స్ మెథడ్. ఫస్ట్ గాస్ జోర్డాన్ ఫస్ట్ ప్రిఫరెన్స్, నెక్స్ట్ క్రామర్ మెథడ్ సెకండ్ ప్రిఫరెన్స్, ఇది థర్డ్ ప్రిఫరెన్స్. ఇవే క్వశ్చన్స్ ఫాలో అయితే 20 క్వశ్చన్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో 2 క్వశ్చన్స్ ఈజ్ ఓవర్. 2 7 మార్క్స్ గ్యారంటీ. 7 7 14 మార్క్స్ ఇన్ మై పాకెట్. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 19 and 20 and 21. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సింది ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ సంబంధించి ఈ క్వశ్చన్ వచ్చేసి 22. క్వశ్చన్ నెంబర్ 22 ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఇది కూడా ఈజీ. ఎలా అంటే ఫస్ట్ వన్ స్క్యూ లైన్స్లో ఎస్డి షార్టెస్ట్ డిస్టెన్స్. ఎస్డి మీన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్, మీకు తెలుసు. ఇప్పుడు ద ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ బాక్స్ ఆఫ్ ఏ మైనస్ సి బిడి బై మాడ్యులస్ ఆఫ్ బి క్రాస్ డి యూనిట్స్. ఖచ్చితంగా ఎస్డి అనేది ఉంటుంది. దీంట్లో నేను పాయింట్స్ ఇస్తాడు. సేమ్ ఎస్డి కనుక్కోమన్నాడు. స్క్యూ లైన్స్ ఇచ్చి షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవటం, పాయింట్స్ ఇచ్చి షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవటం. ఇది 2. నెక్స్ట్ వచ్చేసి వెక్టర్ ఈక్వేషన్స్. సో వెక్టర్ ఈక్వేషన్స్లో వచ్చేసి సో 3 వెక్టార్స్ వెక్టర్ ఈక్వేషన్. బాక్స్ ఆఫ్ ఏపీ ఏబి ఏసి ఈజ్ ఈక్వల్ టు 0. 3 వెక్టార్స్కి వెక్టర్ ఈక్వేషన్స్. అట్లనే ఏబి 2 వెక్టార్స్ ఈజ్ ప్యారలల్ టు అనదర్ వెక్టార్. 2 వెక్టార్స్ ఈజ్ ప్యారలల్ టు అనదర్ వెక్టార్. బాక్స్ ఆఫ్ ఏపీ ఏబి సి ఈజ్ ఈక్వల్ టు 0. 1 vector is parallel to another 2 vectors. A is parallel to BC. 1 vector is parallel to another 2 vectors. So box of APBC is equal to 0. ఇది 3 వెక్టర్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్. ఖచ్చితంగా దీంట్లో నుంచి ఒకటి వస్తుంది. ఇక ఇంకా ఈజీగా ఉందంటే ఏంటంటే ఏ వెక్టార్ ఇస్తాడు, బి వెక్టార్ ఇస్తాడు, సి వెక్టార్ ఇస్తాడు, ఒకసారి డి వెక్టార్ కూడా ఇస్తాడు. ఏ వెక్టార్, బి వెక్టార్, సి వెక్టార్, ఆర్ ఒకసారి డి వెక్టార్ కూడా ఇస్తాడు. ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ సి. సో ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అట్లనే ఏ క్రాస్ బి క్రాస్ సి,
ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ అడుగుతాడు. అట్లానే ఏ క్రాస్ బి క్రాస్ సి, బి క్రాస్ సి, ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి ఇలా అడుగుతాడు. డిస్ట్రిబ్యూషన్స్ లా అడుగుతాడు. సింపుల్గా చేసుకోవచ్చు ఈ క్వశ్చన్. ఇక నెక్స్ట్ వెక్టర్ ఈక్వేషన్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈక్వేషన్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీద టూ ప్యారలల్ లైన్స్, టూ ఈక్వేషన్స్ని కనెక్ట్ చేయటం ఎట్లా అనే దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా మీరు 7 మార్క్స్ సంపాదించుకోగలుగుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన క్వశ్చన్ నెంబరు 18 అయిపోయింది, 19 అయిపోయింది, 20 అయిపోయింది, 21 అయిపోయింది. సో 22 అయిపోయింది. ఇక 24 కూడా చెప్పేశాను. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఇది ఎందుకు లాస్ట్ చెప్తున్నానంటే మీకు ఇది ట్రాన్స్ఫర్మేషన్స్. మనం 7 క్వశ్చన్స్ రాయాలి. 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని రాయాలి? 5 క్వశ్చన్స్ రాయాలి. ఇది 7th క్వశ్చన్ మనం చెప్పుకునేది. సో ఆల్రెడీ ఒకటి ఎక్స్ట్రా నేర్చుకుంటున్నాం కదా. ఇది మనం నీ ఇష్టం. 97 నేను చేయగలుగుతాను అనుకుంటే నేర్చుకో, లేదంటే పక్కన పెట్టుకో, ఇబ్బంది లేదు. అట్లాంటి పక్కన పెట్టవద్దు, ఈజీగా ఉంటుంది. సో ఇందులో కూడా మీకు 7 క్వశ్చన్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. అవి వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్. సో కాస్ ఆఫ్ పై ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇది ఫస్ట్ క్వశ్చన్. కాస్ a/2 ప్లస్ కాస్ b/2 ప్లస్ కాస్ c/2. The condition is a plus b plus c is equal to 180 degrees. Or ABC is in a triangle. Triangle ABC. Angles in a triangle. Cos a/2 plus cos b/2 plus cos c/2 is equal 4 cos of pi minus a/4 cos of pi minus b/4 cos of pi minus c/4. ఒకసారి ఇక్కడ మైనస్ ఉంటుంది. అప్పుడు is equal 4 cos of pi plus a/4 cos of pi plus b/4 cos of pi minus c/4. ఇది ఒకటి, ఈ రెండు ఒకటి. అట్లాగే దీంట్లోనే సైడ్లో ఉంటుంది. sin a/2 ప్లస్ sin b/2 ప్లస్ sin c/2. సేమ్ మోడల్లో క్వశ్చన్ ఉంటుంది. ఈ రెండు. తర్వాత థర్డ్ది. సో cos square a/2 ప్లస్ cos square b/2 ప్లస్ cos square c/2 ఈజ్ ఈక్వల్. ఇక మీరు చూసుకోవచ్చు. అట్లనే sin square a/2 ప్లస్ sin square b/2 ప్లస్ sin square c/2 ఈజ్ ఈక్వల్. చూసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఇది థర్డ్ క్వశ్చన్గా ఉంటుంది. ఇక ఫోర్త్ క్వశ్చన్. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 2s. సో a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 2s మీద 2 సమ్స్ ఉన్నాయి. cos a cos of s minus a cos of s minus b cos of s minus a plus cos a. ఒకటి సైన్లో కూడా సేమ్ ఉంటుంది. ఈ రెండు క్వశ్చన్స్ 2 సమ్స్ ఉన్నాయి. ఇక ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి మీరు దీన్ని ఎట్లా ఫాలో అవుతారంటే కండిషన్స్ మార్చుతారు. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 degrees, 270 degrees ఆర్ 360 degrees. ఎక్కువగా 0, 270 మీద. సో అది cos a ప్లస్ cos b ప్లస్ cos c, ఆ sin a ప్లస్ sin b ప్లస్ sin c, ఆ cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c, sin 2a మైనస్ sin 2b ప్లస్ sin 2c. వీటి మీద అడుగుతాడు. ఒక 2 క్వశ్చన్లు కల్పిస్తాడు. స్టార్టింగ్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉంది కదా, ఎక్సర్సైజ్ స్టార్టింగ్లో ఆ టైప్లో అడుగుతాడు. సో ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా వీటిలో నుంచి గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. దిస్ ఈజ్ ద 7 మార్క్స్ క్వశ్చన్స్. మీరు ఖచ్చితంగా ఈ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఈ వీడియోను ఫాలో అయితే ఖచ్చితంగా 5 క్వశ్చన్లు ఈజీగా చేస్తారు. 5 7 35 మార్క్స్. నో ఫెయిల్. ఫెయిల్ అవుతున్న నమ్మకం ఎవరికి ఉండకూడదు. అందరం పాస్, 100% పాస్. మ్యాథ్స్ ఇంత ఈజీ. చూడండి, ఈ క్వశ్చన్సే ఫాలో కండి. ఈ క్వశ్చన్స్ని ఫాలో అయితే 100% మీకు ఖచ్చితంగా 100% పాస్ మార్కులు వస్తాయి.
మొత్తం వీడియోని ఫాలో అయితే 100% 97 వచ్చే ఛాన్సెస్ ఉన్నది. థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.